దాదాపుగా 3 రోజుల నుంచి కూడాను ఏదైతే షాద్‌నగర్‌లో ఒక అవానవీయ ఘటన జరిగిందో దీనిపైన మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఎవరైతే బాధితురాలు సునీత ఉన్నారో ఒక దళిత మహిళను పోలీసులు ఇబ్బంది పెడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా మనకిక్కడ చాలా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డైరెక్ట్‌గా ఆ మహిళ దగ్గరే మనం ఉన్నాం. సునీత దగ్గర ఉన్నాం. సునీత ఏమంటున్నారో ఆవిడ మాటలోనే విందాం. అమ్మ చెప్పండి. ఏం జరిగిందసలు? వాళ్ళ ఇంట్లో బంగారం పైసలు పోయినాయంట. మాకు తెలియదు సారు. హ్మ్. సారోళ్ళు ఫస్ట్ వచ్చిండ్రు. హ్మ్. పోలీసులు ఫస్ట్ వచ్చి హ్మ్. ఈక్వైరింగ్ చేసుకుని పోయిర్రు సార్ మా హ్మ్. దాన. హ్మ్. ఈక్వైరింగ్ చేసుకొని పోతే మా ఇండ్లలో ఏమీ దొరకలేదు. హ్మ్. మా రూమ్లో వేసుకొని పోయిర్రు. హ్మ్. ఏమీ లేదు. హ్మ్. ఏమీ లేకుండా సరే రండి అని అన్నారు. హ్మ్. 3 రోజులు పోయి నేను మా ఆయన ఉండొచ్చినాం. హ్మ్. సరే మీ ఇంట్లో ఏం లేదు పోండి అని మమ్మల్ని విడిచిపెట్టిర్రు. హ్మ్. మళ్ళా వచ్చినాం సార్. వచ్చినాక నాగేంద్ర అన్న ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది కదా సార్. 3 రోజులు ఉండి వచ్చినాం. హ్మ్. మా ఇంట్లో అంతా చెక్ చేసుకుని ఏం లేవంట అని విడిచిపెట్టేసారు మమ్మల్ని. విడిచిపెట్టినాక హ్మ్. మళ్ళీ వాళ్ళ ఇంటోళ్ళని పట్టించిండు ఆయన. హ్మ్. వాళ్ళ ఇంటోళ్ళని పట్టించినాక కొట్టిరు వాళ్ళ ఇంటోళ్ళని. ఏంటి ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీరు మీ ఇంటి దగ్గరే ఉన్నారా? ఊరెళ్ళిపోయారా? మా ఇంటికనే ఉన్నాం సార్. మా మరి ఇంటికి 2 రోజులు ఊర్లో లేరు అని చెప్తున్నారేంటి? పోలీసులు కూడా అని చెప్తున్నారేంటి? ఏం లేదు సార్. మా ఇంటికనే ఉన్నాం మేము. వేరే ఊరెళ్ళారు వీళ్ళు అని లేదు చెప్పేసి. సార్. ఆ! అంటే ఒక్కరోజు నేనేంది హాస్పిటల్ చూయించుకుందామని హ్మ్. మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మకు జ్వరం వచ్చిందా అని అన్నది. హ్మ్. అయితే మా అంటే మా అమ్మని తోలుకొని వస్తామని ఓకే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మని తోలుకొని వచ్చి ఏ ఊరు? పాపరెడ్డిగూడెం ఆడిగిటంగా వచ్చారు సార్ వాళ్ళు. వచ్చారా? ఓకే. పోలీసులు ఆడిగిటంగా వచ్చి ఈక్వైరింగ్ చేసుకోరు. ఓకే. చేసుకుంటే చేసుకోండి. ఎందుకు మరెందుకు మిమ్మల్ని ఈ విధంగా కొట్టారు గదా! కొట్టినప్పుడు ఎందుకు మీరు కంప్లెయింట్ చేయలేకపోయారు పోలీసుల మీద? మేము కంప్లైంట్ చేద్దామని అనుకున్నాం. ఆ! కానీ మా మూత కాడ పెట్రోల్ తీసుకొని వచ్చి కూర్చున్నాక నేను కంప్లైంట్ ఎట్లా చేస్తా సార్? ఆ! ఒక భయం పెట్టిర్రు నాకు. ఏమని? బయటికి వెళ్తే పెట్రోల్ పోసి అంటు పెడతామంట అని. ఎవరు పోలీసు వాళ్ళా? నాగేంద్ర లేదు వాళ్ళా? నాగేంద్ర వాళ్ళు. ఆ! ఇంకా నేను ఇట్లా బయటికి వెళ్ళాలి సార్ నువ్వు చెప్పు అయితే మన మరి హ్మ్. ఇక అవును. అయితే మన అంటే నేను బయటికి వెళ్ళాలి సార్. హ్మ్. ఏంది ఈ కథ ఇట్లా చేసిర్రు హ్మ్. అంటాను. హ్మ్. ఆ ఇంటిలో దొరికిపోయినాక హ్మ్. కొట్టినాక హ్మ్. తెల్లారి అది మాకు పాడుబడ్డ మూతుంది. ఆ ఇంట్లోకి ఆ రూమ్లోకి ఏం పోము సార్ మేము. ఆ పాడుబడ్డ మూతుంది ఎప్పుడైనా బట్టలు ఉతికితే ఆరేయనీకే పోతాను నేను అంతేగాని. హ్మ్. మరి బట్టలు ఆరేయనీకి ఆళ్ళని కొట్టినాక హ్మ్. నేను బట్టలు ఆరేయని ఆళ్ళ మిద్దె మీదనే ఉంటుంది సార్. ఆళ్ళాలే వీకులాడుకుంటుర్రు. హ్మ్. ఆళ్ళాలే కొట్లాడుకుంటుర్రు ఇంట్లోనే. హ్మ్. 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 ఎవరన్నా కొట్లాడుకోక మనకెందుకంట మీరు అంటే పక్కింటి వాళ్ళ మీద మీరేమైనా ఆరోపణలు చేసారా? వీళ్ళ దగ్గరున్నాయి, వాళ్ళ దగ్గరున్నాయని పోలీసులకేమైనా చెప్పారా మీరు? చెప్పలేదు సార్. చెప్పలేదా? చెప్పలేదు. ఆ! చెప్పలేదు. నేను మరెందుకు మీ మీద వాళ్ళు మీరు చెప్పారని జెప్పేసి? మరి ఆ నాగేంద్ర ఏం మాట్లాడుకుండు, సార్ ఏం మాట్లాడుకుర్రు హ్మ్. మాకు మాత్రం తెలవదు మరి కానీ ఇంటి మేము పక్కోళ్ళు మీతో పక్కింటి బానే ఉంటారా? మేమందరం బాగానే ఉంటాం. ఇంటి పక్కోళ్ళందరూ బానే ఉంటారా? పక్కోళ్ళం గిట్టంగా అందరం మంచిగానే ఉంటాం. హ్మ్. కానీ ఇది చేసింది ఎవరో కానీ హ్మ్. అది మా మూత ముందల పెట్టిపోయినందుకు మీరు తీసిరా అని మరి ఆ అన్నారు. అమ్మాయి మల్లమ్మ అన్న అమ్మాయి మీద మీరు ఆరోపణ చేసారా? వాళ్ళ ఇంట్లో నగలు పెట్టాను తీసుకురమ్మని చెప్పారంట మీరు. నాకు గుర్తుకు లేదంట సార్ అప్పుడు. ఆ! అవంట అక్కడ ఎక్కడ మల్లమ్మ ఒకతే కదా సార్. హ్మ్. ఇక్కడ షాద్‌నగర్ షాపులు గిట్టంగా తిప్పినానంట హ్మ్. సార్. హ్మ్. మల్లేశ్వరి అన్నది నువ్వు హ్మ్. అన్నది హ్మ్. ఇక్కడనే ఆ పిల్ల ఆశ వర్క్ హ్మ్. అని. వాళ్ళ ఇంటికి తోలుకుపోయినానంట నాకు గుర్తుకు లేదు అంటే సార్. మీకు గుర్తులేదంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా మీకు? మత్తికి లేదు కొట్టిర్రు కదా బాగా. ఆ! కొట్టినందుకు ఆ! మర్చిపోయారా? కొట్టినాక నాకు మత్తికి లేదు. మత్తి లేకుండా పడిపోతున్నానంట. హ్మ్. మత్తికి లేదు నాకు ఇగ. ముందు నుంచి ఇంతే ఉందా? ఇప్పుడే ఉందా? ఏం లేదు సార్. ఆ! కొట్టినాక ఇట్లా అయినా ఓన్లీ నేను. కొట్టిన తర్వాత మాత్రమే. కొట్టిన ఇవి ఎంటికలు పట్టి బాగా వీకిర్రు కదా సార్. ఆ! ఈ నరాలనేది నొప్పులు పెట్టి ఇగ మొత్తం అయినా తిండి లేదు మాకు. హ్మ్. నిద్ర లేదు. ఇగ ఎట్లయితాం సార్ మరి మనుషులము. హ్మ్. చూపించినంట సార్. ఇల్లు చూపించినంట నాకు మాత్రం హ్మ్. మతి హ్మ్. లేదు ఇగ. ఇంకా ఇప్పుడు నాగేంద్ర వాళ్ళ బామ్మర్ది మీద మీరు ఆరోపణ ఏమైనా చేసారా? నాగేంద్ర వాళ్ళ బామ్మర్ది నాకిచ్చాడు అని చెప్పేసి ఏమన్నా నాకు అన్నారా? అదే అవన్నీ గుర్తుకు లేవు సార్. ఆ! నాకు చెప్పిందంట ఏదేదో గాని నాకు కొట్టినంక మళ్ళా పిలిచిర్రు కదా సార్. హ్మ్. ఇవన్నీ నాకు గుర్తుకు లేక ఇవన్నీ చెప్పినానంట సార్. నాకు మతికి లేదు. హ్మ్. ఆల్రెడీ పడిపోయినానంట నేను. హ్మ్. పడిపోతేనే ఆ నాగేంద్ర అనేది మళ్ళా జెండు బామ్ తెప్పించి మా బాబుకి ఇస్తే మా బాబు జెండు బామ్ పెట్టిండంట నాకు. నాగేంద్రనా? మీ బాబాయ్ రాసారా? మా బాబు రాసిండంట. నాగేంద్రనేమో జెండు బామ్ తెచ్చిండంట హ్మ్. సార్. మీ బాబుని కూడా కొట్టారా? మా బాబుని గిట్టంగా కొట్టిర్రు సార్. హ్మ్. ఎందుకంట? అంటే మొగడు పెండ్లం కరెక్ట్ చెప్తలేరు కదంట అని హ్మ్. మా బాబుని కొట్టిర్రు. మా బాబు గిట్టంగా కరెక్ట్ చెప్పలేదు. మేము దియ్యంది మేము ఎందుకు చెప్తాం సార్? హ్మ్. మాకేం అవసరము? హ్మ్. అవును ఒకవేళ ఆకలైతే మీలాంటోళ్ళ తాన రూ. 10 అడుక్కుంటాం. హ్మ్. సార్ మాకు బుక్కెడు బువ్వ పెట్టు. హ్మ్. మాకు నా పిల్లలు ఉన్నారంట అని అడుక్కుంటా కానీ మీరు అలాంటి పని చెయ్యి సునీత అన్నా కానీ నేను చెయ్యను సార్. హ్మ్. చెయ్యను నేను. నాకు అవసరం లేదు. నాకొద్దు. నేనన్నా
గిట్లా ఆడుకొని తింటా కానీ నాకు అట్లాంటి పనులు వద్దు సారు. నేను చెయ్యమంటే గిట్టంగా నేను చేసేదాన్ని గాను. మీరు నాగేంద్ర మీరంతా బాగానే ఉండేవాళ్ళు ఎంతకు? అందరం బాగానే ఉన్నాం సారు. కానీ ఆ దొంగతనం ఎట్లా జరిగిందో ఎట్లా చేసిర్రు అవి తెలియదు. ఇక కవర్ ఆడ ఏంది మా పాడుపడ్డ ఇంటికాడ పెట్టినందుకు వీళ్ళే అంటాను మమ్మల్ని గట్లా చేసిర్రు సార్. ఎవరు పెట్టిర్రు మేము చూడలే కదా సారు. ఎవరు పెట్టిర్రో మాకు తెలియదు. అది మేము ఆ ఇంట్లో కొనివ్వం, కావాల్సితే పోయి ఇంటికాడ చూసుకోరు. ఆ ఇల్లు ఎట్లుందో మీరు ఆ ఇంట్లో ఏమన్నా దాపెట్టేటట్టు ఉన్నానా పోయి ఆయన ఎక్వైరింగ్ చేసుకున్నాక అది మా ఇంట్లో దొరికింది, బయట ఎందుకు దొరుకుతుంది సార్? నా గిటంగా అర్థం కాదు. మరి మీరే చెప్పండి. ఇక సరే ఇది జరిగి దాదాపు 24వ తారీఖు జరిగింది కదా, ఇది దాదాపు 10 రోజులు అవుతుంది. మరి 10 రోజుల నుంచి ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేపారు? ఇక మీ నొప్పులకు పని అయినాక ఏం కంప్లీట్ చేస్తా సార్? ఎన్ని నేను రోజులు అవుతుంది మిమ్మల్ని కొట్టి? నన్ను ఎప్పుడు 24 తారీఖు పట్టుకపోయారు కదా సార్. పట్టుకుపోయినాక 3 రోజులు ఉంచుకున్నారు, ఇచ్చి పెట్టిరు. 3 రోజులు కొట్టారా? మొదటి 3 రోజులు కొట్టలేదు, కొట్టలేదు. చెప్పినాము కొట్టలేదు. మళ్ళీ పట్టుకుపోయారు, మళ్ళీ అట్లా చెప్పినాం కానీ మళ్ళీ అట్లా చెప్తే కొట్టిండ్రు. వీళ్ళు ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు అని కొట్టిర్రు. నిజం చెప్తారు ఒప్పుకో 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 అని కొడతా ఉన్నారు పోలీసులు. ఎందుకు ఒప్పుకుంటారు సార్? నేను ఎంతమంది ఉన్నారు ఇందులో? మంది ఉన్నారు, 5 మంది ఉన్నారు సార్. ఒప్పుకో అంటే నేను తీయంది నేను ఒప్పుకోను సార్. నేను సవనం చేస్తా కానీ నేను తీయంది మాత్రం నేను ఒప్పుకోను మరి పోలీసులు ఏంటి మీ ఆయన మీద కొన్ని పాత కేసులు ఉన్నాయని చెప్తున్నారు సార్. పాత కేసు అవును 10 సంవత్సరాలకు ఎక్కువ అయ్యాయి. అది అయిపోయింది, కేసు అయిపోయింది. గాదని డౌట్ పోటీ పట్టుకుపోయారు సార్ మా ఆయనను. మీ ఆయన మీద షీట్ ఏమైనా ఉందా? లేదు సార్, లేవు, మాకు అట్లాంటివి లేవు సార్. ఒక్కటే తెలియక ఎవరో తోలుకపోయారంట, వాళ్ళ ఎంబడి మా ఆయన పోయినంట. పోయినందుకు అది మీద వచ్చినందుకు సరే అంట అని కేసు అదంతా అయిపోయింది సార్. మా మీద ఏమీ లేవు, అయిపోయింది, లేవు సార్. సరే అట్లున్నాయంట అని ఎంక్వైరింగ్ చేసిర్రు. మా ఇంట్లో గిట్టంగా చూసిర్రు, ఏడ దొరకలేదు. తర్వాత వాళ్ళ ఇంటిని కొట్టినాక ఆడ కవర్ పడ్డాక మళ్ళీ మమ్మల్ని అట్లా పట్టించారు సార్. డబ్బులు ఇచ్చాడా పోలీసులకి? మేము చూడలేదు సార్.